బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పిస్తూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ బీఆర్ఎస్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి కృషి అభినందనీయమని, ఆయన స్ఫూర్తితో ఇంకా మన ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు చేయవలసినవి ఎంతో ఉన్నాయని చెబుతూ ఏప్రిల్ 16వ తేదీ నుండి కుల జన గణన జరగబోయే సెన్షన్ ప్రోగ్రాంలో ఓబీసీ బీసీలు ఎంతమంది ఉన్నారని డేటాను బయటపెట్టాలని 33% మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఓబీసీ మహిళా కోటాను నిశ్చయించాలని, ఆ తర్వాతే 33% మహిళా బిల్లును తీసుకురావాలని నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తూ, అలాగే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ఆమరణ నిరాహార దీక్షను విరమింపు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో రమేష్, విజయమ్మ, వేణు, సలీం పెంచలయ్య, రామకృష్ణ, సుబ్బారావు, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళులు అర్పించింది. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చినటువంటి మహానుభావుడు. ఈ రోజు ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు పైకి అంటే ఒక విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మనం ఈ రోజు చూసుకుంటే మనకి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మహిళా బిల్లుని ప్రవేశపెట్టింది. ఆ బిల్లులో ఎన్ఎస్సీలు వాటా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాము. టోటల్ గా జనగణన చేసిన తర్వాత బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని ఈ 33% లో బీసీ కోటాను ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటుంది. అలాగే కుల జనగణన జరిగేటప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారనే డేటా కంపల్సరీ రావాలనేది బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటుంది. లేకపోతే ఈ కుల జనగణన చేసేదానికి అర్థం ఉండదని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం